హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు హరిణి డైరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ అండి. మళ్ళీ వెకేషన్ వచ్చేసింది. ఈసారి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఆర్లాండో, ఫ్లోరిడా. యా, లెట్స్ స్టార్ట్ ప్యాకింగ్. సూట్ కేస్ ప్యాక్ చేసుకోవడం ఓకే. నెక్స్ట్ ఇంకా ఫుడ్ ప్యాకింగ్ కూడా చేసుకోవాలి. ఇక్కడ పటేల్ అని ఇండియన్ గ్రోసరీ స్టోర్ ఉంటుంది. అక్కడ ఇలా రెడీమేడ్ చపాతీస్ దొరుకుతాయి. అవి డైరెక్ట్గా తినచ్చు, లేదంటే ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకొని తీసుకెళ్తే ఇంకా బెస్ట్. కొంచెం ఆయిల్ గీ వేసుకొని ఫ్రై చేసుకొని ప్యాక్ చేసుకొని సిల్వర్ ఫాయిల్లో తీసుకెళ్తే రెడీ టు ఈట్ అన్నమాట. ఇది రైస్లోకి పులియోగరె పౌడర్ పోపులో వేసి రెడీ టు ఈట్ మిక్స్ చేసుకున్నాను. రైస్లో కలుపుకొని తిని స్టార్ట్ అయ్యాం. ఒర్లాండో రీచ్ అవ్వడానికి 8 hours పడుతుంది బై కార్. స్లోగా వెళ్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు ఒర్లాండో. మాతో పాటు రేఖా వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు ఈసారి. సో వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళు రాగానే స్టార్ట్ అయిపోయాం అందరం. ఒక 3 hours జర్నీ తర్వాత ఇలా రెస్ట్ ఏరియాస్ అని ఉంటాయి రోడ్ సైడ్స్లో. మనం హ్యాపీగా కార్ ఆపుకొని రెస్ట్ రూమ్స్ ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి, కూల్ డ్రింక్స్ ఉంటాయి. ఏదైనా ఫుడ్ ప్యాక్ చేసుకుని వస్తే ఇలా సైడ్ కూర్చొని తినచ్చు. 5 to 10 minutes రిలాక్స్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఒక 3 hours జర్నీ తర్వాత ఈవినింగ్ టైంకి కాఫీ పడాలిగా. సో స్టార్ బక్స్ చూసుకొని ఆగాం అక్కడ అందరం. కాఫీ వచ్చేసింది. కిడ్స్కి స్నాక్స్, మేము కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మ్యాక్సిమం దగ్గరకు వచ్చేసాం. ఇంకా 1 hour జర్నీ ఉంది. ఇంతలోపు ఒకసారి రెస్ట్ ఏరియాస్ దగ్గర మళ్ళీ ఆగాం. ఇదో మా రేఖ కొన్ని రీల్స్ తీసుకుంటుంది ఇక్కడ. ఫైనల్గా ఒర్లాండో వచ్చేసాం. హోటల్ కూడా వచ్చేసింది. మార్నింగ్ తినేందే మళ్ళీ ప్యాక్ చేసుకొని వచ్చి రోటీస్, రైస్ తినేసి పడుకున్నాం నైట్. ఇది రూమ్ అండి. చాలా కంజెస్టెడ్గా ఉంది. మీరు ప్లాన్ చేస్తుంటే మాత్రం ఒర్లాండోలో వేరే హోటల్లో ప్లాన్ చేసుకోండి. ఇదంతా రెడీ అయినట్టేనా? ఇలాంటి జామ్ ఇదే చూద్దాం, కలర్లెస్. ఏం తినాలి తిని ఏం చేయమంటావు నన్ను? ఫుడ్ అంతా అసలు. నెక్స్ట్ డే మార్నింగ్ డే 1 ఇన్ ఒర్లాండో. యానిమల్ కింగ్డమ్కి రెడీ అయ్యి ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దామని వచ్చాం కిందికి. ఇక్కడ ఎప్పుడు ఇదే బ్రేక్ఫాస్ట్. 3 days ఉన్నాము, 3 days ఇదే బ్రేక్ఫాస్ట్. మేమున్న హోటల్ నుంచి 20 minutes డ్రైవ్ అండి. యానిమల్ కింగ్డమ్కి వచ్చేసాము. డిస్నీవి 4 parks ఉంటాయండి. యానిమల్ కింగ్డమ్, ఎప్కాట్ అండ్ యూనివర్సల్ స్టూడియో అండ్ మ్యాజికల్ కింగ్డమ్. 4 parks ఇవి.
ఒక్కొక్క పార్క్కి సపరేట్ పార్కింగ్, సపరేట్ పాసెస్ ఉంటాయి. లైన్స్లో నిలబడకుండా డైరెక్ట్గా వెళ్దాము అనుకుంటే లైటింగ్ పాసెస్ ఉంటాయి ప్రతి రైడ్కి. అవి ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. వీళ్ళకంటూ సపరేట్ యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోవాలి మనం ఫస్ట్. వాల్ట్ డిస్నీ వరల్డ్ యాప్ నేమ్ వచ్చేసి అందులో అన్నీ చూపిస్తుంది క్లియర్గా, ఏ రైడ్కి ఎంత వెయిటింగ్ ఉంది అని మొత్తం. పార్కింగే పెద్ద ఊరంత ఉంటుంది అనమాట వీళ్ళది. కార్ పార్క్ చేసేసి ఆ లైన్స్ అన్నీ అక్కడ నీట్గా లేబుల్ చేసి ఉంటారు, గుర్తు పెట్టుకొని అక్కడి నుంచి ట్రామ్స్ యూస్ చేసి ఎంట్రన్స్కి వెళ్ళాలి. ఇది యానిమల్ కింగ్డమ్ ఎంట్రన్స్ అండి. వచ్చేసాం మొత్తానికి. మెయిన్గా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా చిన్న చిన్న బాతులు నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. సెటప్ మాత్రం చాలా బాగా చేశాడు. కూల్గా వాటర్ ఫాల్స్ చిన్న చిన్నవి. ఇది జస్ట్ ఎంట్రన్స్ అండి. లోపల చాలా అంటే చాలా ఉంది. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు లైట్నింగ్ లేన్ పాసెస్ అని ఉంటాయి. సో దట్ మనం లైన్లో వెయిట్ చేయాల్సిన పని ఉండదు, డైరెక్ట్గా రైడ్కి వెళ్ళిపోవచ్చు. అది తీసుకుంటే బెస్ట్. ఎంట్రన్స్లో మనకి ఈ రూట్ మ్యాప్ ఇస్తాడు, ఎక్కడ ఏ రైడ్స్ జరుగుతున్నాయి, ఎటు వెళ్ళాలి, నంబర్స్ అంత క్లియర్గా ఇచ్చింటాడు. సో మనం ఆ మ్యాప్ బేస్ చేసుకొని మనం బుక్ చేసుకున్న రైడ్స్ కానీ, మనం లైట్నింగ్ లైన్ బుక్ చేసుకొని ఉంటే అందులోకి ఎలా వెళ్ళాలి అని క్లియర్గా ఇస్తాడు. మ్యాప్ బేస్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. మేము ఫస్ట్ అవతార్ రైడ్ అని డిసైడ్ అయిపోయి వెళ్ళాము. ఫస్ట్ డే కాబట్టి తెలియక లైట్నింగ్ పాసెస్ తీసుకోలేదు. తీసుకుందామనే పార్టీకి అయిపోయాయి. ఈచ్ రైడ్కి చాలా అంటే చాలా వెయిటింగ్ ఉండింది. అలసిపోయాం బాగా. ఏ రైడ్కి ఎంత వెయిటింగ్ టైమో కూడా యాప్లో ఇచ్చింటాడు. మనం చూసుకొని చెక్ చేసుకొని ఏది తక్కువ వెయిటింగ్ టైం ఉంటే అందులోకి వెళ్ళడం బెస్ట్. మేము చెక్ చేసుకోక వెళ్ళి లోపల నిల్చున్నాక 3 hours టైం పట్టింది మాకు అవతార్ రైడ్లోకి రీచ్ అవ్వడానికి క్యూలో. ఎస్పెషల్లీ కిడ్స్కి ఈ థీమ్ పార్క్స్ అంటే చాలా క్రేజ్ ఉంటుందండి. ప్రతి రైడ్కి ఇలా థీమ్ ఉంటుంది. ముందే థీమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది అవతార్ రైడ్ కాబట్టి అవతార్స్ని చూపించడం అలా ఉంది. ఇక్కడ కిడ్స్ కొంచెం ఎక్సైట్ అయ్యారు ఇక్కడ దాకా వచ్చాక, కొంచెం అవతార్ కనపడ్డాక. ఆఫ్టర్ 3 hours ఆఫ్ వెయిటింగ్, ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ అవతార్ షో. అందరం లోపలికి వెళ్ళాము. రైడ్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశారు. 3D గ్లాసెస్ ఇచ్చారు. వెళ్ళి ఒక చైర్లో కూర్చున్నాము. సో
అంత కేర్ తీసుకున్నాక షో స్టార్ట్ చేశాడు. చాలా అంటే చాలా బాగుంది. 3 hours వెయిటింగ్ వర్త్ అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా వెళ్తే. నీకెలా అనిపించింది? ఆసమ్. వర్త్ వర్మ వర్త్. సూపర్ అంటే సూపర్. 4 minutes అసలు తెలియలేదు, ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది. మేము మార్నింగ్ 10కి వస్తే ఈ రైడ్ అయిపోయి బయటికి వచ్చేటప్పటికి 3 అయింది. సో లైట్గా పిజ్జాస్ తినేసి అక్కడే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రైడ్కి వెళ్దామనేసి డైనోసార్ రైడ్ ఇటు వచ్చేసాము మ్యాప్ పట్టేసుకొని. ఇది మొత్తం ఇండియన్ థీమ్. ఇక్కడ చూసారా, గుడి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ స్లోగా చూపించారు. ఇక్కడ ఏంటో ఇది కూడా ఒక గుడి స్టైలే ఉంది. నైవేద్యము, అగరబత్తులు అన్నీ పెట్టారు ఇక్కడ. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి హిమాలయస్ లాగా సెట్టింగ్ వేశారు. బట్ అందులో కూడా ఒక రైడ్ ఉంది, మౌంటైన్ రైడ్. అది ఇది కంప్లీట్ ఇండియా స్టైల్ లుక్లో ఉంటుంది. లోపల చిన్న లేక్ లాగా, చుట్టూ అంతా కూర్చోవడానికి లైటింగ్స్, లోపల బోట్ రైడ్ అన్నీ ఉన్నాయి. మనకు టైం ఉంటే బోట్ రైడ్ చేద్దాంలే అనేసి మేము నెక్స్ట్ డైనోసార్ షో ఉంటే అటు వెళ్ళాము. అక్కడక్కడ ఇలాంటి క్యారెక్టర్స్ కనపడుతుంటాయి మనకు. యాక్చువల్గా ఇంకా ఎక్కువ కనపడాలి, ఆ రోజు ఇది ఒక్కటే కనపడింది మాకు. ఇది మా సెకండ్ రైడ్, డైనోసార్ రైడ్. ఈ స్కెలిటన్స్ అన్నీ ఒరిజినల్వే అంట. రేఖ, అది నిజమే అంటారా? నిజమే కాదు, ఫుడ్ కాదు, నిజమే. ఏమో సార్, మీకే తెలియాలి. మాకు చెట్లు మొక్కలు తప్ప ఇంకోటి తెలియదు. నేను తిన్నా, అది నిజమే. ఈ రైడ్ కూడా ఈజీగా 1.5 hours 2 hours వెయిట్ చేసాము. ఈ రైడ్కి ఎంట్రన్స్ ఇలా జీప్లో కూర్చోబెట్టుకొని లోపల తీసుకెళ్ళి ఆ రైడ్ అంతా ఫినిష్ చేసుకొని బయటకు వచ్చాము. జస్ట్ 4 minutes ఉంటుంది ఈచ్ రైడ్ అంతే, కానీ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంది. అది కూడా మేము వెళ్ళిన టైం అలాంటిది కాబట్టి. డిసెంబర్లో వెళ్ళాము. డిసెంబర్లో చాలా పీక్ డేస్ అది. ఈ వెయిటింగ్ టైం వల్ల మేము 2 రైడ్స్ కవర్ చేసాము డే మొత్తంలో అంతే. రేఖ అండ్ పాప మౌంటైన్ రైడ్ వెళ్ళారు. సో మేమంతా ఇక్కడ కూర్చొని పక్కన హ్యాపీగా టీ దొరికిందండి. ఆ టీ తెచ్చుకొని ఎంజాయ్ చేస్తూ తాగుతూ నైట్ 8:30 అయింది ఆల్మోస్ట్. బాగా చలి కూడా ఉన్నింది. ఇంకా అక్కడి నుంచి రేఖ వాళ్ళ రాగానే స్టార్ట్ అయిపోయాము. ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోయి హ్యాపీగా మళ్ళీ ట్రామ్ ఎక్కేసి అట్నుంచి కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి కార్ ఎక్కేసి రూమ్కి వెళ్ళిపోయాము. ఇది డే 1 వ్లాగ్ ఇన్ యానిమల్ కింగ్డమ్. డే 2 వ్లాగ్ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.